నిజంగానే బై ఎలక్షన్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఫిరాయింపు చట్టం ఏం చెప్తుంది అంటే ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు ఆ పార్టీకి విధేయుడై ఉండాలా, లేదా పార్టీ విధానాలు నచ్చకపోతే, పార్టీ చేసే కార్యక్రమాలు నచ్చకపోతే, నాయకత్వము నచ్చకపోతే ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన పదవి, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏదైనా కూడా దానికి రాజీనామా చేసి వారి ఇష్టం ఉన్న పార్టీలో జాయిన్ కావచ్చు. ఉదాహరణకి 2011 అక్టోబర్ నెలలో నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను. ఫార్మెట్లో నాలుగోసారి, అంటే 4 సార్లు చేస్తే 4వసారికి స్పీకరు ఆమోదం తెలియజేయడం జరిగింది. అప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు, నా నియోజక ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, మాదిగ బిడ్డల కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికనేలు పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా గొప్పగా తిరగడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడి, అంతకుముందు కాంగ్రెస్లో 12,000 మెజార్టీతో గెలిచిన నేను మహాకూటమి మీద అప్పుడు 12,000తో గెలుస్తుంటే, అది 2012 మార్చి 18 తారీఖు ఎన్నిక జరిగితే 33,000 మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనుక ఈ ఎమ్మెల్యేలు ఏమని చెప్తున్నారు, మేము అభివృద్ధి కోసము పోయిందని చెప్తున్నారు. సో ఏంటి అభివృద్ధి అంటే ఎజెండా ఏంటి? నువ్వు ప్రతిపక్ష పార్టీలో ఉంటే పనులు కావు, నియోజకవర్గ అభివృద్ధి జరగదు, అందుకనే అధికార పార్టీలో. అధికార పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఏ నియోజకవర్గానికి ఎక్కడ పైసలు ఇచ్చింది? రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి వాళ్ళ ఊరుకు, ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గానికి 4,500 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాడు తప్ప, గణపురం ప్రత్యేకంగా అన్ని విషయాల తర్వాత గణపురానికి ఒక్క పైసా కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక్క నయా పైసా కూడా ఎమ్మెల్యే ద్వారా సిడిఎఫ్ అనుకోండి, లేకపోతే స్పెషల్ గ్రాంట్ అనుకోండి, లేకపోతే ప్యాకేజ్ అనుకోండి, పార్టీ మారినందుకు అట్లాంటిది ఏమీ లేదు. మీరు కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు, గన్పూర్కి అభివృద్ధి జరగలేదంటారా మీ హయాంలో? నేను అభివృద్ధి విపరీతంగా చేసిన 10 ఏళ్లలో. ఇది కడియం శ్రీహరి గురించి అభివృద్ధి కోసం పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి అనేది కేసీఆర్ గారు ఎన్ని పథకాలు పెడితే అన్ని పథకాలు ప్రజలకు పంచడం. ఇవాళ గణపురం నియోజకవర్గంలో రిజర్వాయర్లు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీల కంటే 7 రిజర్వాయర్లు, ఒక్క నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు, ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు నష్కల్ రిజర్వాయర్, అశ్వరావుపల్లి రిజర్వాయర్, తర్వాత గండి రామారం, తర్వాత పైన నావపేట, చీటకొడు, ఇట్లా ఇన్ని నియోజకవర్గాలు కేసీఆర్ చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానన్న నా దగ్గర 1,40,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు ఇచ్చే వెసులుబాటు మేము కల్పించుకోవడం జరిగింది. దేవాదుల ద్వారా మొత్తం కూడా మా ప్రాంతం అంతా కూడా పారుతుంది. ఆ రకంగా ఇరిగేషన్లో నెంబర్ 1 ఉంది గణపురం నియోజకవర్గం. ఎడ్యుకేషన్ హబ్గా మొత్తము కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు మహిళా డిగ్రీ కళాశాలతో పాటు మొత్తము మైనారిటీ, జ్యోతిరావు పూలే, ఎస్సీ రెసిడెన్షియల్స్ అన్నీ కూడా గొప్పగా మనం అవి కూడా చేసుకున్నాం. రహదారుల విషయానికి వచ్చాయంటే నేషనల్ హైవే పెద్దగా రహదారి పోయింది. దానివల్ల దాదాపు ఒక నా నియోజకవర్గంలోనే 67 కిలోమీటర్ల దూరం పోవడం వల్ల ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఉపయోగపడతానికి ఉన్నది. నీళ్లు సమృద్ధిగా దొరుకుతున్నాయి, విద్యుత్తు సమృద్ధిగా ఉంది, రవాణా ఉంది. కాబట్టి ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ వచ్చేదానికి మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ క్యారిడార్గా నా గణపురం నియోజకవర్గం. ఇక్కడ ఉప్పల్ కంచెలు మొదలు పెడితే భూపాలపట్నం వరకు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక నియోజకవర్గంలో 67 కిలోమీటర్ల రోడ్డు ఉండదు. సో నేషనల్ హైవే 67 కిలోమీటర్లు నా నియోజకవర్గం నుండి పోవడంతో ఆ రకంగా రవాణా రంగం మంచిగా ఉన్నది. ప్రతి మండలానికి అంతకుముందు డబుల్ రోడ్డు ఉంటే ఇప్పుడు 6 లేన్స్ రోడ్ తోటి ప్రతి మండలానికి కనెక్టివిటీ ఉన్నది. సో ఈ రకంగా నువ్వు ఏ రంగం చూసినా కూడా గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.